వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలాగే స్త్రీ శక్తి ఫ్రీ ఆర్టీసీ బస్ ఫర్ ఉమెన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన సందర్భంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సరే, చాలామంది ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం రోజు ఆ స్వాతంత్ర దినోత్సవ పండుగ వేడుక చేసుకునే సమయంలో ఆ వేదిక మీద రాజకీయాలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంటూ చాలామంది బయటకు వచ్చి గుండెలు బాధేసుకుంటున్నారు. ఎస్, ఆ రోజు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఏంటనేది కూడా స్పీచ్ వీళ్ళే రాసి చేసేలా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనేది వీళ్ళు ఇచ్చేటువంటి ఒక సర్టిఫికేట్. నవ్వొస్తుంది, నిజంగా సిగ్గేస్తుంది. ఇలాంటి వాళ్ళతోటి మనం జీవిస్తున్నామా? ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళతోట మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం అందరితో కలిసి సమాజంలో. సమాజం అన్న పేరు తీసేయండి, కేవలం సమాజం అంతే. సమాజంలో అనేది లేదు, ఈక్వాలిటీ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, అభిప్రాయాలు ఎవరి పందా వాళ్ళది. తప్పులేదు, మన చేతికి ఉండేటువంటి 5 వేళ్లే సరిగ్గా లేవు అన్నప్పుడు సమాజంలో కూడా అలాగే ఉంటాయి. అందుకే సమాజం అనేది మనం మాట్లాడకూడదు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ముందు ఒకసారి వీడియో చూద్దాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడ మాట అనలా, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే విధానం నడుస్తూ ఉంది. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, విదేశాలకి భారతదేశపు అభివృద్ధిని చూడకూడదనుకున్న దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం. మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా. ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడొద్దో, ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటోడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నోడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. ఇది ఏమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా? మీరు 2019, 2024 చూశారు. రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు, పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు, అధికారులు ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు. అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ చూశారు కదా. సో దీనికి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే 2019లో జరగలేదు కాబట్టే ఇలాగా ఓట్ల చోరీ అయినా ఇంకోట జరగలేదు కాబట్టి ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నారంటూ ఓడిపోయిన తర్వాత చేసేటువంటిది. సో పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నారు, గెలిచినంతసేపు మేము దేని మీద గెలిచాం, ఎందుకు గెలిచాం అంటే ప్రజాస్వామ్యం మమ్మల్ని గెలిపించింది, ప్రజలు మమ్మల్ని గెలిపించారు, ఇంత భారీ మ్యాండేట్ ఇచ్చారని చెప్పుకుని వెర్రవీగిపోయినటువంటి వాళ్ళు అదే ప్రజలు వీళ్ళ పీచం అణిచి అధపాతాళానికి తొక్కేసి మీకు అధికారం ఇచ్చింది మీ గురించి కాదురా, ప్రజల గురించి, ప్రజలని పరిపాలిస్తారా అని చెప్పి మీకు ఇచ్చామని చెప్తే దానికి వీళ్ళు చేసినటువంటి దానికి వెక్స్ అయిపోయి దూరం చేస్తే ఈవీఎంలు తోటి ఓడిపోయామని ఒకసారి అంటారు. అధికారంలో వచ్చినప్పుడు మాత్రం ఈవీఎంల బ్యాలెట్ పేపరా, రిగ్గింగ్ అయిందా, ఇంకోటి అయిందా, ఓట్ చోరీ అయిందా, ఇవేమీ వాళ్ళకు ఉండవు. వాళ్ళ అధికారంలోకి వచ్చేస్తే సరిపోతుంది. అధికారం పోయేసరికి మాత్రం ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రతి దాంట్లోనూ. దీని వెనక విదేశీ హస్తం ఉంది, విదేశీయుల కుట్ర ఉంది. అంటే ఇన్ జనరల్గా మనం మాట్లాడుతాం భారతదేశంలో జరిగేటువంటి ఈ ఉగ్రదాడులు, కిడ్నాప్లు, కొన్ని కిడ్నాప్లు, లేదంటే ఈ మత్తు పదార్థాల రవాణా, వీటన్నిటికి సంబంధించి విదేశీ హస్తం ఉంది అంటే 100% డెఫినెట్గా ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నిజంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన దాని మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదనో, లేదు యూపీఏ కూటమి అధికారంలోకి రాలేదనో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ వీళ్ళెవరు అధికారంలోకి రాలేదు అంటే ఈవీఎంలు, మాకు ఈవీఎంల వల్లే మేము మోసపోయాం, ఈవీఎంలో ఇచ్చేసేసాయి, ఎన్నికల కమిషన్ మోసం చేసిందని మాట్లాడాలు. తర్వాత లేదంటే ఈ నిన్న పులివెందుల ఎలక్షన్ జరిగింది మనం చూసాం, అందులో బ్యాలెట్ పేపర్లే వాడారు. బ్యాలెట్ పేపర్లు వాడినటువంటి దానికి వచ్చేసరికి అక్కడ కూడా బ్యాలెట్ పేపర్లు రిగ్గింగ్ చేసేశారు
రిగ్గింగ్ చేసేసారు అన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా గట్టిగా వస్తున్నాయి. ఇక మేధావుల విషయంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రావడం ఏంటి, అసలు పులివెందులో జెడ్పీటీసీకి అన్ని ఓట్లు రావడం ఏంటి, వైఎస్ఆర్సీపీకి అంత బలంగా ఉన్నటువంటిది వాళ్ళ సొంత నియోజకవర్గం, వాళ్ళకి కంచు కోటది, అక్కడ ఎలా రావడం ఏంటంటే ఇంకా హాహాకారాలు ఇవన్నీ. సో వీటన్నిటి వెనుక కూడా విదేశీయుల హస్తం ఉంది. ఎందుకంటే ఒక వ్యాపారవేత్త భారత్ మీద కుట్రలు చేసే ఒక అమెరికా వ్యాపారవేత్తతోటి రాహుల్ గాంధీ టచ్లో ఉంటారు. ఆయన బయటికి వెళ్తేనేమో భారతదేశం మీద వ్యతిరేకంగా మాట్లాడతారు, మన దగ్గరకు వచ్చేసరికి మన భారతదేశంలో ఇది అంటూ మాట్లాడతారు. ఎంత చిన్న చూపు ఇది, ఎంత దిగజారుడుతనం ఇది అంటూ ఆయన మాట్లాడారు. నేను నిజంగానే ఒప్పుకోవాలి, ఇక్కడ నిజంగానే ఏమైనా ఉందా? ఎందుకంటే రాట్స్ చైల్డ్ అని చెప్పి నాకు తెలియదు. రాట్స్ చైల్డ్ అని చెప్పి ఎవరో ఉంటారట యూరోపియన్ కంట్రీస్లోనూ, మరి ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు ఎవరు ఎలా చూసిన వాళ్ళు కూడా లేరట. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఎవరు అధికారంలో ఉండాలి అనేది వాళ్లే నిర్ణయిస్తారు అంటూ ఒక రూమర్. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు, ఎందుకంటే నేను చాలాసార్లు సెర్చ్ చేశాను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, బట్ ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడ దొరకలేదు. నేను చాలామంది అని అడిగాను, కొంతమంది ప్రొఫెసర్లను కానీ లాయర్లను కానీ, సార్ ఇలా ఉందిట ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసేటువంటి వాళ్ళని, ఈ రాట్స్ చైల్డ్ అంటే ఎవరు సార్ వీళ్ళు అని చెప్పి. సో అలాగా భారతదేశంలో ఎవరు అధికారంలో ఉండాలి ఏంటనేది కూడా బయట దేశాల వాళ్ళే డిసైడ్ చేస్తారా, లైక్ అమెరికానో, రష్యానో, చైనానో, లేదంటే యూరోపియన్ యూనియన్ వీళ్ళు డిసైడ్ చేస్తారా మనకేమన్నా? నాకు నిజంగానే దీని మీద కాస్త డౌట్ అనేది ఉంది. బట్ ఆ అనుమానం ఎలా ఉంది అంటే దాన్ని మళ్ళీ మాట్లాడితే కమ్యూనల్ అన్న పాయింట్లోకి వెళ్ళిపోతుంది. సో నేను ఆ పాయింట్ తీసుకోదలుచుకోలేదు. వ్యాపారపరంగా వాళ్ళకి కావాల్సినటువంటి నిర్ణయాలు రాలేనటువంటి పక్షం ఇలాంటి సమయంలో ఏం జరుగుతోంది? ఉంటారు కదా పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలని, ఇంటర్నేషనల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, మన దేశంలో మనకు కావాల్సినటువంటి వాళ్ళకి ఆ పలానా ఖనిజాన్నో లేదంటే ఆ గనినో లేదంటే ఆ ఏరియా మొత్తాన్నో వాళ్ళకి అన్నట్టుగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేస్తూనే ఉంటాయి కామన్గా. ఇది వాస్తవం అండి, ఇది ప్రజలకు చెప్పేటువంటి మాట. సో ఇలాగే ఇది కూడా ఇందులో ఏమైనా ఒక పారామీటర్గా ఉందా నిజంగానే విదేశీ కుట్ర? ఎందుకంటే మనం చూసాం గత 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది, యూపీఏ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేశారు, అందులో స్కామ్లు ఎన్ని వచ్చాయి, ఎలా వచ్చాయి, వాటిని బయటపెట్టిన తర్వాత ఏం జరిగింది, అలాగే తదుపరి జరుగుతున్నటువంటివి అధికార మార్పిడి అన్న పాయింట్లో ప్రజలు ఏ విధంగా తీర్పులు ఇస్తూ వస్తున్నారు, ఎక్కడ పెంచారు, ఎక్కడ తగ్గించారు, ఎవరికి అధికారం ఇచ్చారు, ఎవరిని కూర్చోబెట్టారు, ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటివే. రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి అనుకుంటే మనం దాదాపుగా పొరపడినట్లే. అఫ్కోర్స్ మన నిర్లక్ష్యం కూడా ఉంటుంది, ఇందులో ప్రజల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. దాని మీద తర్వాత మాట్లాడుకుందాం. సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ఇక్కడ ఆ రోజు 151 సీట్లు వచ్చినప్పుడు మరి నాకు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి అని ఒప్పుకోగలుగుతారా? ఆ రోజు ట్యాంపరింగ్ అవ్వలేదు, ఓట్లు మేము మాట్లాడితే ప్రజల అభిప్రాయం ఇది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రానివ్వరు, ఎందుకంటే ఆయన మనస్తత్వం ఏంటనేది తెలిసినటువంటి వాళ్ళని ఆ రోజు మేము ప్రచారం చేసినప్పుడు. అలాగే ప్రతిపక్షంలో ఆ రోజు ఉండి అమరావతి మీద ఏం మాట్లాడాడు, జిల్లాల విభజన మీద ఏం మాట్లాడాడు, తర్వాత పోలవరం మీద ఏం మాట్లాడాడు, కోడికత్తి మీద ఏం మాట్లాడాడు, బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఏం మాట్లాడాడు, ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ఒక్క ఛాన్స్ ఎలా ఇస్తారు అని చెప్పి మేము ఆ రోజు అనుకున్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎంత భారీ మ్యాండేట్ 151 ఇస్తే మేము మాట్లాడలేదు. ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయనేది ఎన్నికలకు ముందు మాత్రమే ఆ రోజు చేసినటువంటిది తప్ప తర్వాత ఎప్పుడు మేము ఎన్నికల కమిషన్ని దూషించడం కానీ, ఎన్నికల కమిషన్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మేము చేయలేదు. ఆ తర్వాత తీసుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయి మాకు 164 సీట్లు, వాళ్ళకి 151 ఇచ్చినప్పుడు బాగున్న ఈవీఎంలు మాకు 164 ఇస్తే ఎలా పాడైపోయాయి అంటే, ఈవీఎంలు ఉంటేనేమో వాళ్ళకి అధికారం లేకపోతే ఈవీఎంలు ఉన్నా లేదంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నా అంతా కూడా మోసం జరిగిపోయింది అనేటువంటి ఒక మనస్తత్వంలో ఉన్నారు. ఇది అంత మంచిది కాదు, దీని మీద ఎందుకు అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈ అనుమానాలని పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. త్వరలోనే వాటికి సంబంధించి విచారణ కూడా చేస్తాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవమే, 100% ఆయన మాటలతోటి ఏకీభవించాలి ఖచ్చితంగా. అటు రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ కేసీఆర్, ఆయన ఏం మాట్లాడలేదు కానీ కేటీఆర్, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిది. అంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా, ఎందుకంటే మన ఎన్నికల కమిషన్కి సంబంధించి కర్ణాటక మంత్రి గారే రాజన్న, ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించేశారు, రాజీనామా తీసుకున్నారు. సిద్ధరామయ్య గారికి చాలా క్లోజ్ అయినటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ తప్పు చేస్తున్నారు, మన ప్రభుత్వం అధికారంలో ఉండి మనం రిలీజ్ చేసినటువంటి ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయని చెప్పి ఎన్నికల కమిషన్కి మనమే వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడము, దానికి భారతదేశం మొత్తంగా బీజేపీ చేసింది అంటూ ఏంటండి ఇది? మన రాష్ట్రంలో, మనం అధికారం ఉన్న రాష్ట్రంలో, అప్పటికి మనం అధికారంలో ఉండగా మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సమంజసంగా లేదు.
అని చెప్పి అన్నదానికి ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇంత ఉండి అలాగే ఎన్నికల కమిషన్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే ఎన్ని లక్షల ఓట్లు మీరు తొలగించారో దానికి సంబంధించిన జాబితాను మాకు ఇవ్వండి, ఏ ప్రాతిపదికన తీశారు ఎలాగా అనేటువంటి దానికి ఆధారాలు ఇవ్వండి అంటే వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు, రేపో మాపు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడన్నా నోరు మూసుకుంటారా వీళ్ళు? లేదు. అధికారం పోయింది కాబట్టి అనిశ్చితి క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఖచ్చితంగా రేపొద్దున్న ఇంకా తప్పుడు ప్రచారాలకే ముందుకు వెళతారు తప్ప కొత్తగా మాట్లాడతారనుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ముఖ్యంగా మేబీ కాస్తో కూస్తో రాహుల్ గాంధీ అయినా రియలైజ్ అవుతాడేమో. ఇంకా ఉంది కదా 3.5 ఏళ్ళు, కూటమి వచ్చి 14 నెలలు అయింది, ఇంకో 3.5 ఏళ్ళు వాళ్ళ పరిపాలన ఉంటుంది కదా, చేయాల్సిన పని మనం చేద్దాం, వాళ్ళు ఎంతగా తప్పు చేస్తారో ఎక్కడ దొరుకుతారో చూద్దామని రాహుల్ గాంధీ కాస్త కాంప్రమైజ్ అయ్యి మాట్లాడకుండా ఉంటాడేమో. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపొద్దున్న ఎన్నికలు రిలీజ్ అవుతాయి, సార్వత్రిక ఎన్నికలకి రేపొద్దున డేట్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ రూల్ అనేది రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు కూడా ఇంకా ఈవీఎంలు, రిగ్గింగు, బ్యాలెట్ పేపర్లు వీటన్నిటి మీద మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. అదిగో 2024 ఎన్నికల్లో ఈవీఎంలతోటి గెలిచారు తప్పితే ప్రజలు వేసిన ఓట్లు కాదంటూ ప్రజలనే వెర్రి వెధవలని, రిపీట్, ప్రజలనే వెర్రి వెధవలని, వెర్రి గొర్రెలను చేసి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు గౌరవిస్తారు అనడంలో నమ్మకం అయితే లేదు చాలామంది ప్రజలకి. సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నిజంగానే విదేశీ శక్తులు దీని వెనకాల ఉన్నాయా, అంతర్గత శక్తుల్ని వాడుకొని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో అనిశ్చితికి ఏమైనా కారణం అవుతున్నాయా అనే దాని మీద సమగ్ర విచారణ అయితే ఖచ్చితంగా జరగాలి. దీని మీద మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.